రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. పంజాబ్ దేశానికి చెందిన దేవేంద్ర సత్యార్థి అనే ఆయన భారతదేశం అంతా తిరిగి జానపద గేయాలు సేకరించారు. ప్రతి ఇంటికి వెళ్ళి పదభిక్షకు వచ్చాను, ఒక పదం దానం చేయండి అని యాచించేవారట ఆయన. ఆ దేవేంద్ర సత్యార్థి గారు ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ఒక ఆయన వద్ద 3 నెలలు మకాం పెట్టి ముచ్చటగా 1000 జానపద గేయాలు సేకరించుకున్నాడట. ఆ పంజాబ్ సత్యార్థికి 1000 జానపద గేయాలు ఉదారంగా ఇచ్చిన ఆ ఆంధ్ర సత్యార్థే శ్రీ నేదునూరి గంగాధరం గారు. జానపద సాహిత్య సేకరణ ఒక ఉద్యమంగా తన జీవితాంతం నడిపిన శ్రీ నేదునూరి గంగాధరం గారు 1904 సంవత్సరం జూలై 4వ తేదీన రాజమండ్రి మండలం కొంతమూరు గ్రామంలో జన్మించారు. రాజమండ్రి సమీపంలోని కాతేరు గ్రామంలో వీరేశలింగం గారి భార్య పేరుతో రాజ్యలక్ష్మి గ్రంథాలయం ఉండేది. చదువుకునే రోజుల్లో అందులో ఒక వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతిగా వీరేశలింగం గారి స్వహస్తాలతో కవుల చరిత్రను పొందారు నేదునూరి వారు. 1925లో ఆయనకు గంగమాంబ గారితో వివాహం జరిగింది. కందుకూరి వారికే సలహాలు ఇవ్వదగిన మానవల్లి రామకృష్ణ కవి గారు గంగాధరం గారి ముఖ్య గురువు. చదివిన కొద్దిపాటి చదువుతో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1930లో ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా రాజమండ్రికి వచ్చి తన సాహిత్య కృషిని కొనసాగించారు. చిన్ననాటి నుండి జానపద వాంగ్మయ సేకరణ ఒక మహత్కార్యంగా భావించారు ఆయన. ఎంతో ప్రయాసగా ఓర్చి గ్రామ గ్రామాలు తిరిగి జానపద గేయాలు, కథా గేయాలు, వీరగాథలు, జమిలి పదాలు, నోముల పాటలు, పండుగ పాటలు, ఆటపాటలు, ప్రార్థన గేయాలు, వినోద గేయాలు, విక్రింత పాటలు, జంట పదాలు, జాతీయాలు, సామెతలు, కిటుకు మాటలు లక్షల సంఖ్యలో సేకరించారు. వీటిలో కొన్ని 1953లో సంభవించిన గోదావరి వరదల్లో కొట్టుకుపోవడం తెలుగువారి దురదృష్టం. విద్వత్ కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి శిష్యుడిగా ఉంటూ జానపద వాంగ్మయాన్ని ఉద్ధరించిన నిశ్శబ్ద సాహిత్య తపస్వి శ్రీ నేదునూరి గంగాధరం గారు. నేదునూరి గంగాధరం గారు సేకరించినంత జానపద సాహిత్యం మరొకరు సేకరించి ఉండరు. వీరి మిన్నేరు, మున్నీరు పుస్తకాలలో అసంఖ్యాకమైన జానపద గేయాలు మనకు దర్శనమిస్తాయి. వారి పసిడి పలుకులు ఒక మహత్తర గ్రంథం. దీంట్లో వేల కొద్దీ సామెతలు, జాతీయాలు, ఇంకా అనేక విషయాలు లభిస్తాయి. ఇది మన తెలుగువారికి మరో పెద్ద బాలశిక్ష. 5010 వేమన పద్యాలను మనకు అందించిన మహనీయుడు శ్రీ నేదునూరి వారు. 4 వేమన పద్య సంకలనాలను ప్రకటించారు. ఈ గ్రంథ పీఠికలో విశ్వనాథ సత్యనారాయణ గారు జీవితమంతను ఆంధ్ర భాషకు వినియోగపరిచిన వారు, పరచుచున్నవారు శ్రీ నేదునూరి గంగాధరం గారు అంటూ పేర్కొన్నది అక్షర సత్యం. పాతతరం వారు పాత పాటలు గంగాధరం అన్నారు. అర్థం చేసుకున్నవారు జానపద వాంగ్మయ ఉద్ధారకుడు అన్నారు. ఆరుద్ర గారు జానపద వ్యాసుడు అన్నారు. నెడదవోలు వారు జానపద వాంగ్మయ సరస్వతి అన్నారు. కానీ ఆయన తనను గురించి తాను ఏమనుకున్నారంటే సకల సుఖ విజన నెకరానువర్తి అని, అనాదృత వాంగ్మయ భిక్షువును అని, బుధజన విధేయుడను అని రాసుకున్నారు. తెలుగు భాషకు జీవనాడి జానపద వాంగ్మయం. ఆ వాంగ్మయానికి జీవనాడి జ్ఞాని శ్రీ నేదునూరి గంగాధరం గారు. తెలుగు నేల 4 చెరగుల కాళ్ళు అరిగేలా తిరిగి, ఆహారం సరైనది లేకపోయినా అటుకులో బఠానీలో తిని, గుడిలోనో బడిలోనో తలదాచుకుని జానపద గీతాలు, నానుడులు, సామెతలు, ప్రాచీన కవుల పద్యాలు, ప్రజల నుంచి సేకరించిన అనుపమాన వాంగ్మయోద్ధారకులు శ్రీ నేదునూరి వారు. నుదుట సింధూరం బొట్టు పెట్టుకుని, స్వచ్ఛస్పాటిక హృదయంతో, నల్లని శరీరంతో పంచె కట్టుకుని, పొడుగు చేతుల పాతగుండీల చొక్కాతో, ఆకుపచ్చ కదర శాలువాతో, తలుపులు కూడా సరిగా లేని పూరి పాతలో 3 కాళ్ల కుర్చీపై కూర్చుని ఆయా బాణీలతో పాత పాటలు పాడుకుని గంగాధరం గారు రూపం తలుచుకుంటే ఆయనను చూసి ఇప్పటికీ బతుకున్న నా వంటి కొద్ది మందికి కన్నీళ్లు వస్తాయి అంటారు సాహితీ మిత్రుడు శ్రీ సన్నిధానం నరసింహశర్మ గారు. వీరు మేలుకొలుపులు, మంగళహారతలు, సెలయేరు, వ్యవసాయ సామెతలు, పసిడి పలుకులు, స్త్రీల వ్రతకథలు, జానపద గేయ వాంగ్మయ వ్యాసావళి, ఆటపాటలు, జవహర్లాల్ నెహ్రూ సమగ్ర చరిత్ర, శకుల శాస్త్రము, మిన్నేరు, పండుగలు పరమార్థములు, వ్యవసాయం, మూర్త దర్పణం, గృహవాస్తు దర్పణం, పుట్టుమచ్చల శాస్త్రము, కోడిపుంజుల శాస్త్రము మొదలైన అనేక పుస్తకాలు ప్రచురించారు.
వీరు 1956 ఆగస్టులో వెలువరించిన వ్యవసాయ సామెతలు అనే పుస్తకం అనేక వ్యవసాయ తెలుగు సామెతలు, నానా దేశ వ్యవసాయ సామెతలు, అరబ్బీ సామెతలు, ఇటలీ సామెతలు, కర్ణాటక సామెతలు, చీనా సామెతలు, హిందూస్థాన్ సామెతలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఏ సామెత ఎందుకు వచ్చిందో, ఏ సామెతల్లో ఏ అలంకారాలు ఉన్నాయో, ఏ సామెత వెనుక ఏ కథ ఉందో, ఏ సామెత వెనుక వ్యవసాయ పదునులు ఉన్నాయో ఈ పుస్తకంలో చక్కగా వివరించబడ్డాయి. మన తెలుగువారందరం తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. వీరు రచించిన 'మున్నీరు' వీరి మరణానంతరం 1973లో ప్రచురింపబడింది. వీరికి కవికోకిల, వాస్తు విశారద, వాంగ్మయోద్ధారక, జానపద బ్రహ్మ అనే బిరుదులు ఉన్నాయి. గంగాధరం గారు తాము సంతరించిన ప్రాచీన జానపద వైభవాన్ని తన ఇంటికి చేర్చారు. ఆ ఇంటికి జానపద వాంగ్మయ కుటీరము అని నామకరణం చేశారు. నిజానికి అది ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రం. ఒక వ్యక్తి సంపాదించిన ఒక నిక్షేపం లాంటిది. జీవితమంతా పల్లె సాహిత్యోద్ధరణకే అంకితం చేసిన సాహిత్య తపస్వి, దేశం మూలమూలలా తిరిగి పల్లెపాటలు, పదాలు, సామెతలు, జాతీయాలు, వాడుక మాటలు, కథలు అపారం సేకరించిన శ్రీ నేదులూరి గంగాధరం గారు 1970 మార్చి 11వ తేదీన పరమపదించారు. వారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. విషయ సేకరణకు తమ వ్యాసం ద్వారా తోడ్పడిన శ్రీ రావూరి సత్యనారాయణరావు గారి స్మృతికి నివాళులర్పిస్తూ సెలవు. నమస్కారం.